హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ ఇవ్వండి చూసేవాళ్ళు. ఇంకొంతమంది రీచ్ అయితది. నాకు సపోర్ట్ జేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ ఛానల్. మరి ఈరోజు బంగ్లాదేశ్, ఇండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. నేను ఫస్ట్ మ్యాచ్ రివ్యూ చెప్తా. 2 రోజులు మనకు సరిపోతుంది. 2 రోజుల్లో మ్యాచ్ అయిపోతుంది టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ డే ఫస్ట్ డే హాఫ్ డే. నిన్న ఒక రోజు ఫుల్ డే అయింది. ఈరోజు ఒక హాఫ్ డే. మొత్తం 2 డేస్‌లో మ్యాచ్ అయితే కంప్లీట్ చేసిర్రు టెస్ట్ మ్యాచ్‌ని. మనకి ఛాన్స్ దొరికితే చాలు 2 డేస్ ఎందుకంటే విన్నింగ్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం విన్నింగ్ చాలా ఇంపార్టెంట్. అన్నట్టు మ్యాచ్ ఎందుకంటే ఆస్ట్రేలియా కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ శ్రీలంక కూడా కాంపిటీషన్‌కొచ్చేసింది థర్డ్ ప్లేస్‌లో. అంటే అవతల పైన డిపెండ్. నెక్స్ట్ మనకి న్యూజిలాండ్‌తోని ఉంది మళ్ళీ టెస్ట్ మ్యాచెస్ ఇండియాలోనే. ఎట్లైనా ఫైనల్స్ ఆడుతది. కాకపోతే నెక్స్ట్ ఆస్ట్రేలియా సీరీస్ ఉంది. మరి ఆస్ట్రేలియా పోయి ఆడాలి. అప్పుడేమైనా అయితే అందుకని గెలుపు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అయితే 2 డేస్ ఛాన్స్ దొరుకుతదని చూసినారు. దొరికింది. ఛాన్స్ కొట్టేసిర్రు. మ్యాచ్ అయితేనే లాగేసిర్రు. అయితే బంగ్లాదేశ్ డ్రా చేసుకోనికి చాలా వరకు ట్రై చేసింది. నిన్నైతే ఇండియన్ బ్యాటర్స్ చూసినాం కదా! ఛాన్స్ అయితే ఇండియా టీ20 మోడ్‌లో ఆడేసిర్రు. సూపర్ 50 రన్స్ లీడ్‌లో పెట్టుకుంటే ఈరోజు వాళ్ళు వాళ్ళు బ్యాటింగ్ నిన్న 3 వికెట్స్ పోయినాయి. ఈరోజు ఫస్ట్ ఓవర్‌లో కొంచెం మంచిగా ఆడిర్రు. పార్ట్నర్‌షిప్ ఓపెనర్ అండ్ కెప్టెన్ చంటుతో 50 రన్స్ పార్ట్నర్‌షిప్ అయితే డెవలప్ చేసి మంచి పార్ట్నర్‌షిప్ వెళ్తుంది. డ్రా కోసం వెళ్తారు. నెక్స్ట్ బ్యాటర్స్ ఉన్నారు. అన్నట్టు అనిపిస్తుంది. డ్రా చేస్తారేమో! ఎందుకంటే అనుకున్నాం లాస్ట్ డే కదా! ఇక ఎట్లైనా అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే ఎప్పుడైతే జడేజా వచ్చిండో 90 ఫర్ 30 55 పార్ట్నర్‌షిప్ చేసిర్రు. 91 ఫర్ 2 ఉండే. 91 ఫర్ 3 నుంచి ఇంకా 7 లైన్‌గా జడేజా వచ్చి ఇంకా లైన్ కట్టేసిండు. లైన్‌గా 3 వికెట్లు 90స్‌లోనే 90 నుంచి 97 వరకే 7 వికెట్స్ అయిపోయినాయి. బంగ్లాదేశ్‌ని దెబ్బ కొట్టేసింది. జడేజా వచ్చినాక స్టార్ట్ అయింది వికెట్ల పతనం. లాస్ట్ వికెట్స్ మిగతాది ఇంకా బుమ్రా వచ్చిండు. బుమ్రాని వస్తే ఇక్కడ మనకు తెలిసిందే కదా! బుమ్రా వచ్చి కంప్లీట్ చేసేసిండు మ్యాచ్‌ని. 3 వికెట్లు తీసేసిండు. మనకు 93, 94 టార్గెట్ వచ్చేసింది. టార్గెట్ వచ్చింది. దాంట్లో ముష్ఫికర్ రహీమన్ ఒక్కడు కొద్దిసేపు ఉన్నాడు. ఆయన తోడు ఎవరు లాస్ట్‌కి కూడా బుమ్రా బౌల్డ్ చేసిండు. అయిపోయింది మ్యాచ్. మన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అయితే తన స్టైల్‌లో ఆడిర్రు. మళ్ళా మరో హాఫ్ సెంచరీ చేసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ ఆడి మరి 50 కొట్టి లాస్ట్‌లో ఔట్ అయ్యిండు. రోహిత్ శర్మ ఫాస్ట్ ఆడే టైంలో క్యాచ్ ఇచ్చిండు. స్వీప్ షాట్ కొట్టి క్యాచ్ ఇచ్చి ఔట్ అయినప్పటికీ శుభమన్ గిల్ కూడా తొందరగా విరాట్ కోహ్లీ, జైస్వాల్ ఇద్దరు కలిసి ఈ మ్యాచ్‌ని అయితే కంప్లీట్ చేసిర్రు. లాస్ట్‌కి జైస్వాల్ ఔట్ అయినా విరాట్ కోహ్లీ 27 నాట్ ఔట్‌గా కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇంకా హాఫ్ డే మిగిలే ఉంది మ్యాచ్‌కి. అంటే మొత్తం 2 డేస్‌లో అయిపోయింది మ్యాచ్. మామూలుగా కూడా 3 డేస్, 3 ½ డేస్‌లోనే జరుగుతున్నాయి. ఏ టెస్ట్ మ్యాచ్ కూడా 5 డేస్ టెస్ట్ మ్యాచ్ చూసి అయితే మనం చాలా రోజులైతుంది. ఆ 5 డేస్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు చూస్తామో. పెద్ద టీమ్ ఇండియాకొచ్చిన టెస్ట్ మ్యాచ్ 5 డేస్ మనకు చాలా రోజులైంది. మరి నెక్స్ట్ టీ20 స్టార్ట్ అయితున్నాయి నెక్స్ట్ 6th నుంచి. టీ20s కూడా మనయే ఉంటే క్లీన్ స్వీప్ అయిపోతుంది. మరి దాన్ని కూడా టీమ్ ప్రకటించేసిర్రు. దాని టీమ్‌కి మరో రివ్యూ చెప్పుకుందాం దాని గురించి. మరి వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ.